ఏకు మేకయ్యాడు. ఉమ్మడి రాష్ట్రంలో చిన్న పోస్టులకి ఎంటర్ అయిన సాధారణ ఉద్యోగి కొత్త రాష్ట్రంలో కీలక డిపార్ట్మెంట్లో సర్వం తానేనంటున్నాడు. పెద్దోళ్ళందరినీ తన ట్రాక్ లో పెట్టుకుని పెత్తనం చలాయిస్తున్నాడు. ఆర్టీఐతో బయటకొచ్చిన అయ్యగారి బయోడేటా తెలుసుకుని అవాక్కైపోతున్నారంతా. ఆయనేం ఐఏఎస్ కాదు, కనీసం గ్రూప్ 1 ఆఫీసర్ కూడా కాదు. కానీ ఆయన మాటే అక్కడ వేదవాక్కు. ఆయన అనుకుంటే ఏ పనైనా క్షణాల్లో జరిగిపోతుంది, ఏ ఫైల్ అయినా కదులుతుంది. ఆయనెవరో బ్యాక్గ్రౌండ్ ఏంటో చాలా మందికి తెలీదు. కానీ ఆయన గారికి పై అధికారులతో ఉన్న సంబంధాలు కళ్ళారా చూశాక సార్ లాబింగ్ లో పీహెచ్డీ చేసుంటాడని మాత్రం అందరికీ అర్థమైంది. ఇంతా చేసి ఆయనకి అధికారిక హోదా ఏమీ లేదు. జస్ట్ న్యాయశాఖలో ఓ సాధారణ ఉద్యోగి అంతే. తెలంగాణ సెక్రటేరియట్లోని న్యాయశాఖలో ఆయనదే పెత్తనం. కనీసం ఆయన రెగ్యులర్ ఎంప్లాయీ కూడా కాదనే విషయం మొన్ననే బయటపడింది. తాత్కాలిక ఉద్యోగి అందరి మీద ఈ రేంజ్ లో ఎలా చెలాయించుకుంటున్నాడు, ఫైల్స్ అన్ని ఆయన కనుసన్నల్లోనే ఎలా కదులుతున్నాయన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని రహస్యం. ఆయన డామినేషన్ పెరిగిపోవడంతో ఉద్యోగులు ఉన్నతాధికారులతో మొరపెట్టుకున్నారట. కానీ బేస్మెంట్ ఎంత బలంగా వేసుకున్నాడో గాని పైసార్లెవరూ నోరెత్తలేదు. ఆయన మాట వినకపోతే బదిలీ వేటేనంటున్నారు. ఇప్పటికే కొందరికి ఆ అనుభవం కూడా అయింది. అసలు ఎవరైనా ఏ హోదాలో ఆయన తమ మీద పెత్తనం చేస్తున్నాడో అర్థం కాక కొందరు ఉద్యోగులు ఆయన విద్యార్హతలు, సర్వీస్ పై ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయడంతో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయంటున్నారు. అయితే ఆయన విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం వెల్లడించకుండా సర్వీస్ డీటెయిల్స్ మాత్రం ఇచ్చారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా చేరిన ఆయన్ని ఉద్యోగుల విభజనలో భాగంగా తెలంగాణకు కేటాయించారు. అంతకు మించి ఆయనకు సంబంధించిన అదనపు వివరాలు డిపార్ట్మెంట్ లో కూడా లేవేమో. ఆర్టీఐని అడిగినా ఆ కాస్త సమాచారమే వచ్చిందట. వివరాలతో సంతృప్తి పడని ఉద్యోగులు మరోసారి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే అతి కష్టం మీద మరికొన్ని వివరాలు బయటకొచ్చాయంటున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా జాయిన్ అయిన ఆ ఉద్యోగి ఎవరిని పట్టాడో, ఎలా చక్రం తిప్పాడో కానీ పిఏగా అపాయింట్ అయ్యాడట. ఆపరేటర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అయిన ఆయన్ని కాంట్రాక్ట్ ప్రాతిపదికన పిఏగా ఎలా తీసుకుంటారని ఉద్యోగులు అంటున్నారు. కీలకమైన న్యాయశాఖలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఎలా పెత్తనమిస్తారని వారు ప్రశ్నిస్తున్నా సమాధానం దొరకటం లేదట. కనీస విద్యార్హతలు లేని వ్యక్తిని కీలక బాధ్యతల్లో ఎలా నియమిస్తారని ఉద్యోగులు తాజా సమాచారంతో నోరు విప్పుతున్నారు. ఉన్నతాధికారులని ఎలా మచ్చిక చేసుకున్నాడో గాని ఓ రేంజ్ లో నడుస్తోంది ఆయన హవా. అధికారుల్ని బుట్టలో వేసుకునేందుకు అనైతిక పద్ధతుల్ని కూడా అనుసరిస్తుంటాడని, అది ఓపెన్ సీక్రెటేనని న్యాయశాఖ ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన బ్యాక్ బోన్లు ఎవరో కూపీ లాగితే గాని అసలు బండారం బయటకొచ్చేలా లేదు.